హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు వండర్లాలో అవుతున్నాము. సో ఇప్పుడు వండర్లాలో ఏం చెప్తున్నాము అంటే హైడ్ అండ్ సీక్ ఛాలెంజ్ అయితే చెప్తున్నాము. సో 30 minutesలో నేను లెంగ్లాడతా, 10 minutesలో మీరు దాక్కోవాలి. సో వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి మీరు ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా ఈ క్రేజీ వీడియో స్టార్ట్ చేసేద్దాం. టైం అయితే స్టార్ట్ చేస్తున్నా, ముందే చెప్తున్నా, రూల్స్ చెప్తున్నా వినుర్రి. బాత్రూమ్లో చెట్లలో దాక్కుండలేదు, ఓకేనా? ఏడికైనా నేను ఇప్పుడు టైం స్టార్ట్ చేసి మన స్టార్టింగ్ ఏదైతుందో ఆడికి అయితే పోతా. 1 2 3 స్టార్ట్. చలో, నేనైతే పోతా ఇప్పుడు 10 నిమిషాల తర్వాత వాళ్ళని అయితే లెంకలాడతా. విజయ్ అయితే పోతుండే, మేము కూడా ఇప్పుడు దాక్కొని పోతున్నాం. చలో, చెట్లలో దాక్కుని లేదు అన్నాడు, వాష్రూమ్లో దాక్కుని లేదు అన్నాడు. ఎలా పడతాడు దాక్కున్నాడు, తిక్కలేసి పైన పైన కూడా దాక్కుంటా దీనిపైన. సో ఫైనల్గా విజయ్ అయితే అది మన స్టార్టింగ్ పాయింట్కి అయితే పోయిండు. మేమైతే ఇప్పుడు ఈ ప్లేస్లలో ఇక దాక్కోలే, చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఆ పని కూడా నాతో వస్తుంది. ఓకే, శేఖర్ ఒక దిక్కు పోతాడు, నేను ఒక దిక్కు పోతా. ఇద్దరం ఒక దగ్గర అయితే దాక్కోము. నాకు ఒక లొకేషన్ అయితే ఉన్నది, ఇంతకుముందు ఒకసారి పోయి చూసుకొచ్చుకున్నా. అడివి అయితే దాక్కుందాం. వద్దు ఒక దగ్గర దాక్కున్నాము. అది పటకన టైం లేదు, మళ్ళా టైం 10 నిమిషాలే దాక్కోండు. ఇటు ప్లేస్ లేదు, ఇటు లేదు తవ్వా. ఇక్కడ గ్యాప్ ఉంది, గ్యాప్లో దాక్కున్నాం. ఐస్ క్రీమ్ డబ్బులు దాక్కున్నావా? ఐస్ క్రీమ్ డబ్బులు ఏమవుద్దు, గిడ దాక్కున్నాం. గిడ సన్నులే బాగా వస్తుంది, గిడ దాక్కున్నాం. మన వాళ్ళు అయితే అందరూ ఒక్కొక్క ప్లేస్లకు అయితే పోతున్నారు. మన జింగడి ఇట్లనేమో ఇటు సైడ్ పోతుండు, జాంబేడ్ అటు సైడ్ పోతుండు. ఏం పెద్ద హాల్ ఉంది ఇలా, మంచిగా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ పోతుండు. ఏదో ఫంక్షన్ అన్నట్టుంది, నైట్ మొత్తం స్టడీ చేసారు మొత్తం ఇలా. ఒక ఫంక్షన్ హాల్లోకి అయితే వచ్చిన, చూద్దాం ఎట్లుందో ఏం కదా. ఆడ అటు పోయిండు కదా, ఇప్పుడు మళ్ళా నాకు తెలిసి ఇటే వస్తాడు కావచ్చు. ఇటే వస్తే ఇటు నుంచి మళ్ళీ ఎంట్రన్స్ సైడ్ పోదాం. ఎంట్రన్స్ సైడ్ పోతే మళ్ళీ నాకు తెలిసి అటు సైడ్ రావడనిపిస్తుంది. తవ్వు ఉన్నది, 10 minutes ఉరకాలి ఫస్ట్. జుప్ 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 జుప్. వేరే కెమెరా లేదు మనకు, పెద్ద కెమెరా వచ్చింది, ఇది పట్టుకోవట్లేదు. రెస్ట్రిక్టెడ్ ఏరియా అన్నట్టు. అయ్యా, ఎటు సైడ్ వచ్చినాం. ఇది రాస్తా ఎక్కే అవుతుంది దానిక, అటు పోవాలి, అటు సైడ్ పోవాలి. లే గెస్ట్ స్టాఫ్ గెస్ట్. అరే ఇట్లకే అటు పోదాం అనుకుంటే కథ కలవలే. అటు సైడ్ ఏమో చేస్తారు వాళ్ళంతా, బెదురుతుంది. మీరెవరు ఉరుకొత్తలేదు, వీడియో తీయత్తలేదు, కానీ తీయాలి తప్పదు. ఒక లొకేషన్ చూసిన మస్తున్న లొకేషన్. అది ఎట్లా అంటే కొంచెం లాంగ్ ఉంటుంది అన్నట్టు. స్టార్టింగ్ వాడు వచ్చే దగ్గర నుంచి మేబీ వాడు అక్కడికి వచ్చే వరకు టైం కూడా అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే పర్టికులర్గా లింక్లాడలేక అందరినీ అట్లా. ఇవరాక ఇలా చాలా యాక్టివిటీస్ చేసినాం, అన్నీ తిరిగినాం, ఆడినాం, అన్నీ చేసినాం. కానీ ప్లేసులు చూసుకోలే. ఇప్పుడు అనిపిస్తుంది ఇడికి పోవాలి. ఈ పైన రెయిన్ డ్యాన్స్ పెట్టిరు, అప్పుడు ఇప్పుడు తీసేసి సైడ్ పెట్టిరు, అటు సైడు. ఇలా అంటుంది వీళ్ళు. ఇక్కడ వీళ్ళు పర్మిషన్ ఉందా అదొకటి ఇదొకటి అని అంటారు. కొంచెం గదే భయం అవుతుంది. చూద్దాం. అచ్చో, ఇవన్నీ రెస్టారెంట్లు. జాంబడిపోయిన అమ్ముకడికి వెళ్ళి వేయడు, ఉరికిండు వాడు ఇటు ఎగిలేసి అందులోకి వెళ్ళి. అచ్చా, అందరూ ఉన్నారు. అచ్చా, అయ్యో దొంగలు అందరూ దగ్గర జాంబడి గట్టురుకుతాడు. అరే గట్టెట్రా, టైం లేదు, తొందర పోవాలి. भाई हेल्प करते ना, इसमें मैं हाइड करता, वो बंदा आता मेरे को टेबल से नीचे प्लीज. అన్న నైతే అడిగినా టేబుల్ కింద దాచుకోమన్నాడు, టేబుల్ కింద దాచుకుంటున్నా. సెట్ అన్న నాది చిన్న టేబుల్ కింద సెట్ అయినా. ఇది ఏదో ఫంక్షన్ అయినట్టు అవుతున్నది. ఇలా మన ప్లేట్స్ ఇట్లా పెట్టేస్తావా, ఆ టేబుల్ కింద అయితే దాక్కున్నాం. 10 నిమిషాలు నాకు దాక్కోనికి అక్కడికి పోవాలి. అక్కడ పోనికే మస్తు టైం పడుతుంది. మొత్తం కింద మొత్తం నీళ్ళే ఉన్నాయి. అసలే నా చెప్పులు జారుతున్నాయి.
అంత జారి పడ్డా అనుకో ఇజ్జత్ దిక్కుతుంది ఇక్కడ మొత్తం ఇంతకుముందు దాకా ఎంజాయ్ చేసినాం వాటర్లో ఆడ మాట్లాడి ఒర్రి గొంతు వేయింది. ఈ రెస్టారెంట్లోకి అయితే వచ్చిన ఇక్కడ దాక్కుందాం అనుకో. మన జింగడును చిన్నవాడైతే అటు వెళ్ళిపోయారు. ఇదేమో ఉంది పైన, ఇది రెయిన్ డ్యాన్స్ అనుకుంటా. కింద ఒక ప్లేస్ ఉంది, ఇలా దాక్కుంటుందిగా. ఇప్పుడు ఇది పైన ఏమో రెయిన్ డ్యాన్స్ ఏమో ఉంది. అది రెయిన్ డ్యాన్స్ ఏదో తెలియదు. పోస్టర్ అయితే రెయిన్ డ్యాన్స్ అని ఉన్నది. దాని కింద దాక్కున్నా. వంటల వాళ్ళు చూసారు అనుకో, గీడని చెప్తున్నావు ఎవరు నువ్వు దొంగ ఆయన గుంజుకో పొల్యూషన్లు ఎత్తారు, తిడతారు కావచ్చు ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఇట్లా నార్మల్ ఈ యాక్టివిటీస్లు చేస్తా అంటే పర్మిషన్ లేదు ఫోన్లకు, దేనికి, వీడియోలకు. ఇప్పుడు ఇట్లా షార్ట్గా వీడియోలు తీసుకుంటా అది చేస్తే నీ చేస్తే ఏమన్నా అంటారని కొంచెం భయం అవుతుంది అంతే. అయినా లైట్ చూద్దాం వాళ్ళు వచ్చే వరకు. 10 minutes టైం కాబట్టి మస్తు టైం ఉంది, టెన్షన్ తీసుకోవద్దు. నిమ్మలంగా ఒక మంచి ప్లేస్ చూసుకొని ఒకటే దగ్గర మంచిగా సెటిల్ అయి ఉంటా. బయట అటు ఇటు మ్యూజిక్ ఒకటి కొట్టుతున్నాయి, అవన్నీ రాకుండా ఉన్నానంటే దానికి కొంచెం దూరం ఉండాలి ఇక నేను. అట్లయితే కొంచెం సేఫ్ ఉంటా. లేకపోతే దాని మీదకి ఎక్కినా కొంచెం ఏం కాదు, దాని పైనకి ఎక్కినా ఏం కాదు. స్టార్టింగ్ రాడుగా చెట్లలో తక్కువలేము పోతే ఎవరుతా గిడ్డాడు మళ్ళీ నువ్వేది గిడ్డెది కొత్తున్నావు, గిడ్డెది కొత్తున్నావు. పోతానాయి సార్ నా ముంగట కెమెరా పట్టుకొని అటు ఇటు వస్తున్నాడు. ఆడ ప్లేస్లే లేవు. గిట్టు తీస్తావు బాబా, ఏది అది కొత్త ఉంటే మంచిగా. ఇంతకుముందు అలా చాక్కున్నదే నేను మీదికి ఎక్కుతా. మీదికి ఎక్కొచ్చా ఇలాకెళ్ళి పోయి వచ్చా. అమ్మ రమ్మదమ్మ చేతి అంతా పోతుంది పాప. చెట్లలో దాక్కోదన్నాక చెట్లలో దాక్కుడి ఆడ దొరుకుతాం. రాసుకుంది ఇదంతా అన్ని దొంగతో పోలు ఇలాకెళ్ళి గీ బాబా గీ చెక్క గల చాక్కుంటాడట. అది ఏడు లేదు, డ్రైనేజ్ లేకపోతే ఏంది తిరుగుడు. అమ్మ చేయి ఘోరంగా నొత్తుంది అబ్బా. ఎన్ని నిమిషాలు అవుతుంది? ఇదా 3 నిమిషాలు అయితే ఇంకా టైం అవుతుంది. టైం వస్తుంది కానీ ఒక 4 నిమిషాలు కావచ్చు. నువ్వు ఎందుకు తిరుగుతున్నావు నాతోటి? నువ్వే ఆయనకి వస్తున్నావు, నేను వస్తలేను. మా అచ్చ ఆయనకనే వస్తున్నాడు, నన్నే అంటాడు మళ్ళీ ఆయనకి ఎందుకు వస్తున్నావు అని. అటు పోతుండు, అటు సైడ్ బ్యాక్ సైడ్ పోతుండు. జింగడికి ఇట్లా అటు సైడే వేరు, ఇంతకుముందు ఉరికిరట్టు. వెళ్ళా ఇక్కడ కవర్ షాట్ ఉంది, చిన్నగా ఇక్కడ కవర్ ఉంది. తెలియదు దొరుకుతుంది మెల్లగా సీరియస్లీగో. ఇక జింగని తిడుకున్నా, నేను తిడున్నా. ఏ వస్తే దొరుకుతాము సెట్టు, నేను అలా కురుకుతావు. డస్ట్బిన్లో కుక్కుతాట. నేను ఇళ్ళకన్నా ఇలా ఉరుకుంటా పోతే ఇక. మ్యాక్సిమం అన్ని రైడ్లు క్లోజ్ చేసారు, ఎందుకంటే టైం అయిపోయింది. నాకు తెలిసి 6:30 అవుతుంది కావచ్చు. నేను అదంతా నడుచుకుంటూ ఇడిదికి అయితే వచ్చిన. ఇది కల్లో ఉన్నా లేదా అనేది తెలియదు. చూద్దాం, పోయి ఇటు సైడ్ అయితే ఒక దగ్గర కూర్చున్నాం. 5 నిమిషాలు కంప్లీట్ అయిపోయింది. సో వాళ్ళు జాక్కోలేదు. ఇంకా ఆమె అటు ఇటే తిరుగుతురు కావచ్చు నాకు తెలిసి. హాఫ్ టైం కంప్లీట్ అయిపోయింది అంతే. హాఫ్ టైం ఇంకా కంప్లీట్ అయితే వెళ్తే నేను వెళ్ళడానికి 5 నిమిషాలు కంప్లీట్ అయిపోయింది అంతే. ఇంకా కలవ లేదన్నారు. అన్ననైతే అన్నని అడిగి ఇటు సైడ్ అయితే పోతున్నా. ఇటు సైడ్ మంచిగా ఇట్లున్నాయి మంచిగా దాక్కోనీకుంటా అని చెప్పేసి అయితే ఆగిన. అంటే ఇడిదిక్కి వచ్చిన. నేను వెనుక చూడొచ్చు మొత్తం ఇటు సైడ్ పార్కింగ్ ఉన్నది. అలా కూర్చుందామనంటే వాడు డైరెక్ట్ అక్కడ నుంచి వచ్చిండు అనుకో ఏర్పడతాం క్లారిటీగా. నేనేం చేస్తా అంటే ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ నిలబడి ఇటు సైడ్ నుంచి చూస్తా, ఇటు సైడ్ నుంచి చూస్తా. ఇటు సైడ్ వస్తే ఇటు పోతా. మ్యాక్సిమం నాకు ఇందాక తెలిసి నాకు రాడు. ఒకవేళ వచ్చినా సేఫ్ అయితే అవుతాం. ఇప్పుడు 10 నిమిషాలు మేము దాక్కుంటాం. విత్ 30 minutesలో ఎంకలాడుతాడు. ఆల్మోస్ట్ మేము దాక్కున్నాం. నేనైతే దాక్కుని ఇళ్ళనే ఉంటా. దొరికినా సరే చూద్దాం. మిగతా వాళ్ళు పన్నెండు వేయండు, బాబాయ్ ఆడిదిక్కు వేయండు, జింగడి చిన్న ఇటు వచ్చి రాకేష్ ఇటు వేయండు, కిట్టివాడు ఆ పక్క వేయండు, కిట్టు ఆడిదిక్కు వేయండు. కిట్టు షోలు వచ్చింది. నేనైతే ఇప్పుడు మొత్తానికి ఇది కాకుండా ఎవరు యాక్టివిటీస్ చేసి చాలా అదైంది. ఒక షాప్ అయితే క్లోజ్ చేసిరు, ఆడ కూర్చున్నా. ఇటు సైడ్ మొత్తం షాపులన్నీ ఓపెన్ లేవు. దీని కింద ఏమేమి పెడతారంటే బొగ్గుల సంచులు, గిన్నెలు, బోకలు అవన్నీ పెడతారు. మంచిగానే ఉంది నీట్గా. ఫోన్లో ఛార్జింగ్ లేదు, బ్యాటరీలో ఛార్జింగ్ లేదు. ఫుటేజ్ కొంచెం తీసుకోవాలి.
ఫుటేజ్ బంద్ చేయాలి అప్పుడప్పుడు, లేకపోతే నా ఫుటేజ్ రాదు. ఇప్పటికైతే మంచిగానే వస్తుంది, 11% ఉంది జస్ట్. నాకు వీలైన కాడికి ఫుటేజ్ తీయాలి. స్టాఫ్ వాళ్ళు ఎవరైనా వస్తే బెదురుతారు, భయపడతారు మొత్తం. అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి మొత్తం కంప్లీట్గా. ఇప్పుడు ఎవ్వరు లేరు, మొత్తం ఎడుగుసిన ఎవ్వరు లేరు, మన వాళ్ళు కూడా కనబడతలేరు. ఎదురుగా ఆడుతున్నావుదా, మంచి ప్లేస్ ఉన్నావు. ఇగో సారీ గిడ చాక్కొని వచ్చి గిల్లు ఉన్నాడు. ఇక ఉట్టిగా ఆడుతున్నావుదా, వేస్టా ఉట్టిగా ఆడుతుందా. బాబాయ్ టైం కనబడుతుంది ఈజీగా అన్నాడు. ఆయన బయటికి వెళ్ళి అజ్జా ఏ ఎగ్జిట్ ఉంది ఇట్రా అయిదా, అది ఎగ్జిట్ ఉంది, అది మొత్తం అది క్లోజ్ చేసి ఉంది, మొత్తం అల్లకే పోతుంది మచ్చ. నేను జాక్కుని లోపు అని చెప్పిన వేస్ట్గా. మంచి ప్లేస్ దొరికింది మచ్చకి, నేను ఏదో అన్నా అని చెప్పేసి బయటకు వచ్చిన వేస్ట్గా. అందుకని ఒకరు చెప్పుడు మాటలు నమ్ముకొని భయపడి అంటున్నా, బయటికి రావద్దు. ఎవరికి నచ్చిన ప్లేస్లో జాక్కోలే, తలరాత ఎవరు ఏం చెప్తారు. మొత్తం వేరే ఉన్నాయి, మొత్తం అన్నీ ఓపెన్ ఉన్నాయి. అవి ఓపెన్ వచ్చే క్లోజ్ ఉన్నాయి. ఆయన తాడు కనబడతాడు వచ్చిండు అనుకో, గిన్నె దాచుకుంటే నేను నాకు తెలిసి ఎక్కడ కావచ్చు. ఇక్కడ ఓపెన్ ఉంది పైదాకా సెట్ చూపించచ్చు, ప్లస్ కనబడితే ఏం కాదు, సెట్ ఉంది. అమ్మయ్యా తాళం వేసిరు ఇటు సైడ్ మొత్తం, ఏం కాదు, ఏడ సెట్ ఉంటుంది. టైం అయితే దగ్గర పడ్డది. నేను ఏం చెప్తున్నానంటే ఇట ఏంటి షార్క్ హౌస్ అని చెప్పేసి ఒకటి ఉంది, దీని పక్క పంటే ఉంటుంది. ఇక ఇంతకుముందు నేను ఇక్కడనే ఉన్నా, ఈయనే ఉంటా ఇటు సైడ్, ఎందుకంటే లాస్ట్ కార్నర్కి ఉంటుంది కాబట్టి ఇటు వచ్చే ఛాన్స్ లేదు. ఇటు సైడ్ మొత్తం ఓపెన్, ఎవ్వరు లేరు కాబట్టి వచ్చే ఛాన్స్ లేదు. ఇక్కడ నిమ్మలంగా కూర్చుంటే అయిపోతుంది ఆ మూలకి. ఇక్కడికి వెళ్ళి ఎవరన్నా వచ్చినా పడితే మంచిగా కూర్చుంటే అమ్మాయ నిమ్మలంగా. ఒకవేళ విజిట్ లైట్ వచ్చేటట్టు కనబడ్డాడు అనుకోరే, ఈయన కింద కూర్చుంటే అయిపోతుంది, కింద వండుకుంటా. ఎక్కడికి వెళ్ళి ఫస్ట్ దొరకదు. ఇటు సైడ్ లోపలికి వచ్చిన పైకి ఆడైతే మళ్ళీ ఒకవేళ ఎక్కిన అనుకో డైరెక్ట్గా కనబడతా. పైకి వచ్చిన ఇక్కడ మొత్తం ఏదో కడిగేసిరు, ఫిడి చేస్తారు మొత్తం. అంతా వాటితో మనకు సంబంధం లేదు, ఈడనే ఉంటా. ఫోన్ ఉంది ఛార్జింగ్, కనబడ్డాడు అనుకో చూపిస్తా, కనబడకపోతే ఈడనే ఉంటాయి టైం అయిపోయేదాకా. ఈ టేబుల్ కింద ఎందుకు దాచుకున్నాడు, టైం లేదు. మళ్ళీ విజ్జిని నాకు ఏమని ఉండే అంటే మన అదున్న జెయింట్ వీల్ ఉన్నది కదా, ఆడ మొత్తం పైనకి ఎక్కమని ఉండే. విజ్జి అటు సైడ్ వెళ్ళిపోయాడు, మళ్ళీ నాకు సైడ్ పోతే దొరుకుతా కావచ్చు అని ఇటు సైడ్ వచ్చి ఇట్లా ఇంకినాను. టైం లేదని టేబుల్ కింద వచ్చిన విజ్జిని అడిగిన, వాష్రూమ్ చెట్ల తప్ప ఏడైనా దాచుకోమని, అందుకని టేబుల్ కింద దాచుకున్నాను. టైం కూడా లేదు. మళ్ళీ మీరు ఇంతకుముందు ఒక ఆయన చూసారు కదా, ఆయన సెక్యూరిటీ ఆయన ఏమంటుండంటే టైమింగ్ అయిపోయింది, ఇక్కడ ఓళ్ళు ఉండొద్దు, ఈ బిల్డింగ్ చుట్టూ నేనే వాచ్మెన్ లెక్కలు ఉంటా, వాళ్ళు ఏమన్నా చూస్తే మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుంది అని అంటే మెల్లగా నేను ఎట్లో ఒకట్లా ఏం చేసిన అంటే సెడి చేసిన. ఒక 20 నిమిషాలు అయితే అయిపోతుంది మా వీడియో, ఒకటే 20 నిమిషాలు అనుకుంటా. సెడి చేయగానే ఆయనతో ఎటు పోయిండు ఆల్రెడీ. ఇప్పుడు వచ్చా మన టైం అయిపోయేదాకా మనం ఆగాలి. మన టైం ఎట్లా అయిపోతుందో, నాకు ఫోన్ లేదు నా దగ్గర. మెయిన్ ఫోను నా ఫోన్ జింగానికి ఇచ్చిన, నా ఫోన్ ఉన్నా అయిపో మంచిగా టైం చూసుకుంటా ఉండొచ్చు. ఎంతసేపు అయింది అనుకుంటా. టైం బాగానే ఇక్కడ చక్కగా బయటికి వెళ్ళిపోవచ్చు. మన టైం 27 అంటే 37, 47, 57కి అయిపోతుంది మన టైం. అంటే మొత్తం హైడ్ అండ్ సీక్ టైం. చూద్దాం 7 వరకు వాడి కొత్తడో రాడో అని. టైం అయితే కంప్లీట్ అయిపోయింది, వెళ్తున్నాం. వాళ్ళు లింక్లాడాలి. దగ్గర నేను కూర్చోబట్టి 10 నిమిషాలు అవుతుంది. ఇది కూడా స్టార్ట్ కావచ్చు. టైం అయిపోయి నిమిషం అవుతుంది. నేను ఆన్సర్కి వచ్చేలోపే నిమిషం అయిపోయింది. వాళ్ళని తెలిసి ఇడిదిక్కే చాక్కోవచ్చు, ఎందుకంటే ఇటు నుంచే అడిదికి పోయినా, ఇడిదిక్కే చాక్కోవచ్చు నాకు తెలిసి. ఫస్ట్ ఇలా లింక్లాడి తర్వాత అడిదికి పోయితే ఇడిదిక్కైతే వాళ్ళు లేరని చెప్పేసి ఇదికు అయితే ఎవ్వరు లేరని చెప్పేసి నేను ఇడికి చూడకుండా ఊకోను, మొత్తం లింక్లాడతా. అయ్యా ఇడికి మొత్తం ఎవ్వరు లేరు. విద్య నా సైడ్ ఇక్కడ కొత్తుంటే టక్క కిందికి మారినా, ఇక్కడ దిక్కు ఎప్పుడు కనబడిపోయేసరికి సపరేట్కి వెళ్ళిపోయాడు. సెట్ అవతలకి అటు పోతుండు. ఇక్కడ సైడ్ మొత్తం చూసినా ఎవ్వరు లేరు. ఇడిదిక్కి అయితే పోతుంది. ఇప్పుడు మళ్ళీ ఇడిదిక్కి
జాక్కు ఏడైనా జాక్కోవచ్చు కానీ ఈ లెంక్లాడే కష్టమవుతుంది. ఏడ జాక్కూర ఏం అర్థమవుతలేదు, ఇటు పోలా అర్థమవుతలేదు, ఇది చూసినా అసలుకి ఏం కనబడతలేదు. గాలి వాడు ఉన్నారు చూడు రే, గాడ ఆడ వాళ్ళు కూర్చున్నారు పని వాళ్ళు. నాకు తెలిసి జాక్కుంటే ఆడ ఒకళ్ళు జాక్కుంటారు, ఎందుకంటే వాళ్ళు ఇటే చూస్తున్నారు, నాదికే చూస్తున్నారు, అత్తుండా పోతున్నా అని చెప్పేసి. సో ఇడికి వచ్చిన అజ్జా ఎవ్వరు ఏడలేరు, నేను లోపలికి తవేరు. వాటర్ సంబంధించిన యాక్టివిటీలు మొత్తం 5K కంప్లీట్ అట. సో అందుకని చెప్పేసి ఇది కొవ్వలేరు. గాడవరు ఉన్నారు కనబడరు. ఇగో గిడ ఇగో వైట్ కలర్ షర్ట్ ఇగో ఆడ ఇప్పుడే ఆడికి దుంకిండు వాళ్ళు. ఒక్కలైతే కనబడ్డారు, వాళ్ళు ఓలో తెలియదు. వైట్ కలర్ షర్టు వాజా దొరకబట్టుడు దమ్మ అవుతుంది. జాక్కుడు ఎంతనా జాక్కోవచ్చు కానీ ఇగో ఆన్సర్ ఉంటాడు చూడరు. ఇగో ఆన్సర్ ఇప్పుడే ఇదికి వచ్చాడు. ఇక బ్లూ కలర్ రాని వరకే ఇది అడవలు వైట్ కలర్ షర్టు నాడే దా వైట్ కలర్ షర్టు ఎవరాళ్ళు ఇంకా అయ్యో కింద అయ్యో షర్ట్ కాడ అయ్యో చేతి కనిపించింది. జింగా కమాన్ చేతి కనిపించిందా? సోషల్ విజి సోషల్ విజి వంచ చాక్కుని ఒక్కనే నేను ఎవరో అనుకున్నా కానీ జింగడ దొరికిండు. గడికి ఏమవుతుంది బండి ఫస్ట్ నువ్వే అది కొవ్వలేరు, అక్కడికి అయితే ఇవ్వలేరు. మెల్ల నడుచుకుంటే గిడిదికి వస్తుంటే జింగడి గాంచర్ గిడిది కురికొచ్చిండు. దా జిల్రా చెప్పు అందరా అరిక ఉన్నారు ఎరికు అరిక చూపిస్తా బాబాయ్ పాపా జిల్లు ఫోన్ చేసిన బాబాయ్ ఇప్పుడే చేసింది. ఇదికేది లేరుగా నువ్వు మళ్ళా నన్ను కోరుకుంటున్నావు. నిజంగా చెప్పు, నిజంగా చూసుకో ఏరు చెప్పు మరి ఏడా ఇదే నువ్వు గిల్ల తక్కువ గిల్ల నువ్వు మీకెక్కినావా నీకెక్కినావా ఎక్కలే అబ్బాకి దాని మీకు అంటే ఎవరు ఎక్కిరింది మీకెక్కలే నువ్వు ఎక్కలే ఫోటోస్ ఫోటోస్ తీసినా మరి నుంచి ఎవరు ఎక్కిర్రు మరి అంటే జింగడు చెప్పిండంటే ఎవరు ఉన్నట్టు ఎక్కిరు అంటే ఎవరు ఉన్నట్టున్నారు. ఇవన్నా ఇప్పుడే వచ్చిన నేను ఈచరి అది క్లోజ్ చేసి ఉంటుంది మరి ఎక్కిందా ఇది మేము పాప అన్నాడు అవు గాడున్నాడు అనుకున్నా గడ కూర్చున్నాడు మంది చలపా అడిగి దిగుతారు మేము ఇట్లకే ఎక్కుతున్నామని అట్లకే దిగుతారు. ఇక గిన్నె ఉంటుంది అసలు రెండన్స్ బంద్ చేసి ఊళ్ళో అబ్బా శేఖర్ దొరికిండు వైట్ కలర్ శేఖరే అమ్మా నువ్వు అడిగి లేరు అనుకోని ఇడికి తోలుకొచ్చిండు, నన్ను అడిగి లేరు అనుకుంటే ఇడికి తోలుకొచ్చిండు. కానీ అడిగి ఉన్నారు శేఖర్ దొరికినదా కనబడ్డావు షెట్స్ ఆడుకోమన్నాడు. 15 నిమిషాలు అవుతుంది, ఇద్దరు దొరికిరు 1 2 శేఖర్ నువ్వు శేఖరే పని మంచి కావచ్చు లేదు ఇట్లా పని చేసినట్టు ఇట్లా కుంటుకుంటూ వస్తుండు శేఖరే షెట్ కాదు తొంగి వస్తుండు శేఖరే అయితే శేఖరే చూద్దాం వాడు పొంచాడు పక్క పొంటే ఉన్నాడు. సౌండ్ వినబడుతుంది కావచ్చు మీకు. ఓలో దొరికారు. సో ఫైనల్గా విద్య అయితే వచ్చిండు. అక్కడ ఉన్నాడు జింగడి చిన్నడు దొరికినట్టున్నారు. అక్కడ దొరికింది విద్య అక్కడ
దొరికినట్టే ఆల్మోస్ట్ నేను ఇటు వస్తుంది విజ్జి అయితే చిన్నడు దొరికినట్టున్నారు. ఇటు వస్తుంది విజ్జిగా. చెప్పినా ఉరికినావు ఇప్పుడే చెప్పినావు చూద్దాం. ఇప్పుడు అడిగికి పోతే అందరూ దొరుకుతారు. అడిగికి శేఖర్ అడ్వో శేఖర్ దొరికినా శేఖర్ శేఖర్ కాదు అడ్వో శేఖర్ శేఖర్ ఎవరో దొరికిరు కనబడ్డారు నాకు. శేఖర్ కాదు శేఖర్ శేఖర్ కాదు అడ్వో శేఖర్. అయ్యో టైం పట్టుకో. 18 నిమిషాలు అయితే మీది మాది కలిపి 15 నిమిషాలు అంటే 15 నిమిషాలు దొరికిందా మరి కానీ వాజా 8 కాదు 7 నిమిషాలల్లా ఇద్దరు దొరికిరు. మొత్తం గాలి దుమారం లేస్తుంది ఇడికు. అయ్యో గానే ఉన్నాడు ఇవాళ దాకా శేఖరు. శేఖర్ కాదు శేఖరే వైట్ కలర్ షర్టు నీళ్ళ శేఖర్ కాదు. ఘోరంగా మొగులైంది ఒక్కడేసారి. వాతావరణం మొత్తం చేంజ్ అయింది. పొట్టు కనబడతట్టు నేను గాలి వేసి మొత్తం గాలి దుమారం. ఎటు పోనీ ఇన్నే ఉంటాయి. నేను చిన్నగా వాన అయితే స్టార్ట్ అయింది. నన్ను ఆ నుంచి కొంచెం ముందటికైతే వచ్చిన విజయవాడ కనబడే దిక్కు కన్నా భయం ఏమనిపిస్తుంది. వాడు చక్కగా ఎదురు వస్తారేమని భయం అవుతుంది. ఈ తోదాకా వేసి చూస్తా. ఒకవేళ మనలో నాకు కనబడితే టైం ఎంత అవుతుంది ఇంకెంతసేపు ఉన్నా అని అడుగుతా. ఒకవేళ కనబడలేదు అనుకో జర ముందటి పోనీకన్నా ట్రై చేస్తాను నేను. ఇప్పుడు హైదరాబాద్కి నాకు ఈ తోలకే వస్తాడేమో అని భయం. నాకు చక్కగా ఎదురుగా వచ్చుతాడు ఇక వాడు వాళ్ళకే వస్తే. ఇడికి కూడా అవ్వలేడు. వాన పడుతుంది అందుకే దీని కిందికి వచ్చిన. మళ్ళీ కెమెరా దాడితే మళ్ళీ ఇబ్బంది అవుతుందని చూద్దాం. ఇప్పుడు మనకు ఎదురవుతాడా కాడా అని. ఘోరం కొట్టింది గాలి దుమారం ఘోరంగా లేచింది. శేఖర్ ఇప్పుడే గిడించరి గిడిదికి వచ్చి మళ్ళీ వేయండు. చిన్నగాడు కాంచర్ కుట్టుకుంటే వస్తున్నావుగా. మంచిగా దొంగడు జింగా మెల్ల తొలుకోతున్నాడు అడిగికు. మీరు ఆ బిల్డింగ్ ఎక్కకుంటే మెల్ల గిట్ వచ్చే చక్రవారు కూడా ఇటు దిక్కుతో చూస్తాము. ఘోరంగా వాన ఎక్కువైంది. వాన ఎక్కువైంది. అజ్జా వాళ్ళు ఏడున్నారేమో. వాన తక్కువే దాకా టైం స్టాప్. చెట్ల మీద అజ్జా ఘోరంగా వాన ఎక్కువైంది. 9 నిమిషాలు మీ టైమింగ్ మా టైమింగ్ ఒకటే. 11 నిమిషాలు అవుతుంది అంతే కొడితే. అందుకే 29 మరి అంతే. నీ టైం కూడా మేము అదే అంటే ఇంకా ఎన్ని నిమిషాలు 18 నిమిషాలు అంతే. నువ్వు లేడా కనబడతలేరు. ఏం అర్థమవుతలేదు. గిదే మూమెంట్లో మనం దొరుకుతాం. గిదే మూమెంట్లో తినే చాక్కుంటారు. ఫస్ట్ టీషర్ట్ వేసుకున్నా ఉరికొచ్చిన ఉరికొస్తారు వీళ్ళకి. అన్నా వాళ్ళు నచ్చరా ఇడికు. నాకు తెలిసి ఫ్రంట్ దిక్కే ఉంటారు. అడిగితే ఇలా మన ఛార్జింగ్ అయిపోయింది. కిందనే శేఖర్ గారు ఉండే. ఇద్దరం కలిసి ఒకటే దగ్గర ఉన్నాం. చాపు గోపురం లేవు మన దగ్గర. ఈడ చూసిండు. దీనికి వచ్చిండు కానీ మేము అటు సైడ్ పోయినాం. లాస్ట్ సైడ్ అటు సైడ్ ఫుల్ వర్షం కొడుతుంది. ఘోరంగా అంటే ఘోరంగా మొత్తం ఊరుకుని ఏడుకాడికి. ఛార్జింగ్ లేదు ప్లస్ లైటింగ్ లేదు. ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు. ఇద్దరు కులాబ్ అయినాం.
వండర్లాలో హైడ్ అండ్ సీక్ ఛాలెంజ్. జాగ్రత్త అనుకో గల పడతాం చక్కగా ఉంటే నాకు తెలిసి దిక్కు ఉంటుంది ఇక. అయ్యో అయ్యా ఇదేంది గ్రీన్ కలర్ వచ్చింది ఏమో సపరేట్ బాబాయ్ కనబడదా రమన్ రమన్ చెప్పు ఏది వానస్తుందని చెప్పేసి ఇగో ఇక్కడ ఆయనము ఘోరంగా వానవాడు ఏమో నాకు మన రాకపోయింది. నాకు తెలిసి కొంచెం ఆగండి వచ్చి మొత్తం పైన పోతున్నా. సరే కింద చూస్తా, కింద చూసిన తర్వాత మళ్ళీ పైన పోతా. వాన తక్కువైంది ఇప్పుడే. ఫ్రంట్ సైడ్ వచ్చినా మళ్ళీ ఇగో ఫ్రంట్ సైడ్ తవ్వలేరు. ఈ వాన కొడుతుంది అన్ని మీద పడుతున్నాయి అని చెప్పి ఇట్లా రివర్స్ తిరిగి నా కెమెరా మీద నీళ్ళు పడుతున్నాను. అప్పటి నుంచి చూస్తున్నా ఇక వస్తాడేమో ఆ వస్తాడేమో అని వాడు వచ్చుడైతే లేదు. చూస్తా నేను ఒక 5 నిమిషాలు చూస్తా, ఇట్లా టైం కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ కాగానే అటు సైడ్ పోతాయి నేనే. ఆయన నా కోసం జర్సేపు కూర్చుంటే కనబడట్లేదు అని చెప్పి మళ్ళీ లేచిన. ఒక 2 నిమిషాలేమో కూర్చున్నా అంతే. ఇప్పటి నుంచి చూస్తున్నా అడు చూస్తున్నా ఇటు దిక్కు చూసినా కనబడట్లేదు. ఇక్కడ ఏదైనా నీడ లెక్కలకి ఇట్లా ఏదైనా షెల్టర్ లెక్కలు వేసి ఉంటే అయిపో మంచిగా ఉండు. కానీ వాన పడపో మంచిగా. చూద్దాం ఇప్పటికైనా టైం ఉన్నది కదా, దొరకబడతాడా మ్యాక్సిమం నాకు తెలిసి ఇదికి రానే రాడు. వద్దామని అనుకున్న టైం అయిపోతుంది. ఈ వాన ఒకటి మొత్తం ఆమె చేసింది, అంత ఆమె అవుతుంది. మొత్తం ఒక 10 నిమిషాల దాకా తినే ఉన్నా. 10 నిమిషాల దాకా తినే ఉన్నా వాన ఒకటి. ఇంకెంత టైం ఉంది? 7 నిమిషాలే. 5 నిమిషాలు ఇస్తాను. లేదు వాన ఒకటి 5 నిమిషాలు పైన పోతున్నావు. వాడు ఫోన్ చేసి చెప్తున్నావు కిందికి రమ్మని. మళ్ళా పైన ఉండొచ్చు నాకు తెలిసి పైన ఉండొచ్చు. పైన పోయి ఇప్పుడు కిందికి కట్ట బంద్ చేసిరు అన్ని లిఫ్ట్లు బంద్ చేసిరు. పైనకి లేదా అన్న వాళ్ళు నచ్చి రైడ్కి ఇక ఇది క్లోజ్ చేసిరట. ఇటు పోయిరు మరి ఓపెన్ అలా పైనకి ఎక్కమంటే లిఫ్ట్ బంద్ చేసిరు, మెట్లు ఎక్కనియారు. సో ఇప్పుడు అలా మన లాకాల దిక్కుపోతున్నాం. లాకాలు ఎక్కనియరు, ఇలాగుతా లేరు. వీళ్ళు ఎడ తక్కువ మైనా కనబడతలేదు. అది తినేలా కూర్చున్నారా? బాబాయ్ పోతున్నాడు. బాబాయ్ స్టాండ్ కనబడ్డది. అయ్యి మన గోపుర స్టాండ్ కనబడ్డది. బాబాయ్ ఇగో అచ్చులు బాబాయ్ మెల్ల నడుచుకుంటూ పోతాడు. బాబాయ్ తెల్లేలు ఇగో ఉంటాడు. ఇగో బాబాయ్ ఇలా వచ్చు బాబాయ్ అక్కున్నావు ఎమ్ములక కనబడ్డాడు. ఒక పక్కన ఒక తెల్లకల తప్పావు ఇలా వెనక నాకు లేడు. ఇక లేడు. ఫైనల్గా బాబాయ్ అయితే దొరికాడు. నేను ఇవన్నీ ఫస్ట్ వచ్చినాడు. ఇక్కడ వస్తున్నా నువ్వేనా? ఊరు అనుకున్నా అనుకున్నా. అంటే ఫస్ట్ దొరికింది బాబాయ్. గిడ రాగానే గిడ కూర్చుండు, తినే కూర్చుండు.
ఇక్కడ పనులు అని చెప్పేసి నేను అడిగికి పోయినా. ఫోన్ మాట్లాడుతున్నాడు కూర్చున్నాడా? లేదు పెద్దలు ఫోన్ మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఎట్లా జరిగింది స్టాండ్ వల్ల అది చూసి వచ్చిండు అడుగు ఇంకా మెల్ల నడుచుకుంటూ పోతుండు. స్టార్ట్ పట్టుకొని ఇట్లా మెల్ల నడుచుకుంటూ పోతుండు. అక్కడ దిక్కు పోతున్నా అంటే టైం ఇంకా 2 నిమిషాలు 7 ఇంకా 6 7 ఎక్కడి ఇన్నే ఒకళ్ళు ఉండొచ్చు నాకు తెలిసి. ఉత్తిన కూర్చుండు గిడ ఉత్తిన కూర్చుండు. లైట్ పెట్టుకున్నట్టు పోతుంటే వీళ్ళకి చెప్పి నేను మీదికే పోతుండ్రా అని గిట్టుకునే దాక్కుడు ఇలా దొరికి కదా సైకిల్ ఎత్తుండు మెల్ల వాడికి బాగా ఏమవుతుండు మెల్ల. ఇటు సైడ్ రాలేదు ఇప్పుడు ఇటుదికి పోతున్నా. ఓలో ఉరికిరు కోతి అడిగి నత్తురు నాకు ఎదురు నచ్చిరు. ఇప్పుడు మళ్ళా సేమ్ ప్లేస్ ఇదికైతే పోతున్నా. వాడు వచ్చేవరకు అడిగి పోవాలేమో. ఎవరో ఉరికిరు నాకు తెలిసి రాకేష్ గడే కావచ్చు. రాకేష్ గడే ఎదుటికి లాక్కరు మళ్ళా. కష్టము వాన కొట్టేనంత అదైపోయింది. దొరకటోళ్ళు మరి వాన కొట్టే ఆడ అయిపోయినా. పైన నాకు తెలిసి ఉండొచ్చు, పైన ఉడతలేదు వాళ్ళు. వీళ్ళు చెప్పచ్చు పైనకి రాని కుర్రి అని. ఆయన రాని ఉడతలేడు ఆయన. మరి చెప్పిన అడుగు మరి నేనే చెప్తున్నా వాళ్ళు ఏడున్నారో ఏమో. శేఖర్ ఎప్పుడే వచ్చినావు? శేఖర్ బాబాయ్ కూరవాడు దొరికిండు. అయిపోలే దొరికిండు కూరవాడు. ఇప్పుడే గిల్లకే పోయినావు. అందుకే ఊరికొచ్చినాయి అడిదిక్కు. నాకు పోయినట్టు అనిపించింది. అందుకే ఊరికొచ్చినాయి అడిదిక్కు. నువ్వు వాడు వీడు ఏమని చెప్పి తెలిసిన నాతో మళ్ళీ అటు పోతున్నా నేను ఇంటికి వచ్చిన ఈ అన్నతో మాట్లాడుకుంటే నేను చెప్తున్నా నువ్వు వాడు బాబా ఎట్లా దాక్కునేవనా దాక్కుని మంచిగా వాళ్ళ ముచ్చట్లు తినద్దు. శేఖర్ అని చెప్పేసి ఇడిదికెళ్తే ఆయన కూరగాడు దొరికిండు. ఇంకేందంటే శేఖరు 3 నిమిషాలలో 3 దొరకవాడు. అట్లయితే గెలుతాను నేను. శేఖరు సారు జాంబియాడు. సార్ దొరకనే సార్ ఏడో ఒక హోటల్లో కలర్ దాక్కుంటాడు. అదే మరి అలా దాక్కుంటే ఫస్ట్ లోమని చెప్పి వాళ్ళకి ఫస్ట్ అల్లే దాక్కుండు. జింగిడిగాలు వానవాడు అని 5 నిమిషాలు ఎక్స్ట్రా ఇచ్చారు. నాకు 5 నిమిషాలు ఎక్స్ట్రా ఉన్నా అని తెలిస్తే నేను ఇంకా చేసే పానే ఉంటా వచ్చేటోని. 5 నిమిషాలు ఎక్స్ట్రా ఉంటాడు సార్. నేను నడుచుకుంటూ పోతున్నా దొరికింది. అరే నేను గీడం కట్టుకుంటే దొరికింది. నాకు ఆ టైం అయిపోయిందని. అరే నాకు తెలియదు టైం 5 నిమిషాలు ఎక్స్ట్రా అని. టైం 5 నిమిషాలు ఎక్స్ట్రా అని తెలిస్తే నేను మా దాక్కుంటాను. మళ్ళీ 5 నిమిషాలు అయిపోయిందిగా. ఇంకా 3 నిమిషాలు ఇంకా 2 నిమిషాలు టైం 5 నిమిషాలు వీడు ఏమని చెప్పిన ఒక పెద్ద సముద్రం. సముద్రం పక్కపండి చిన్న చిన్న గుడిసెలు. ఆ గుడిసిన పట్టుకుంటే ఒక ఇల్లు. ఒక దగ్గర డౌట్ నేను. వీళ్ళు 3 అసలే దొరుకుతలేరు. 7 ఏమో. చెప్పుడు ఇక 7 ఎప్పుడు వాతావరణం చెప్పుడు 7 పెద్ద సముద్రం. అన్ని పెద్ద పెద్ద గొడుగులు ఉంటాయి.
వాళ్ళు ఒక బాగా దొరకడానికి ఉరికి ఉరికి కాలు వస్తున్నాయి మొత్తం. జాక్కు ఏడైనా తక్కువచ్చు, ఇంతకుముందు చెప్పినా ఏడైనా తక్కువచ్చు కానీ దొరకబట్టే చేప ఫ్లైట్ అది చాప అందరు ఆగా చేసి చెప్పు ఎట్లా దొరకదు వాళ్ళు ఇక. టైం అయిపోయింది నడురావు. చెప్పు టైం అయిపోయింది. ఇచ్చపోయిందా? లైట్ అయిపోయిందా? లైట్ హలో హలో ఒక్క నిమిషం ఆగు ఆగు. అట్లా ఉండు. 4 సెకండ్లు 3 సెకండ్లు 2 సెకండ్లు 1 సెకండ్. దారి అందరం అయ్యా ఇదిగా ఎప్పుడు అయిపోయింది. ఇక ఎడునవు ఆడుకోతాం రియల్గా అయిపోయింది. పార్కులు ఇవ్వలేరు, నేను పోతున్నాను నడుచుకుంటా. లైట్ పెట్టుకుందామంటే ఫుటేజ్కి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయింది, ఫోన్ లైట్ లేదు. టైం ఆల్మోస్ట్ 7 కంప్లీట్ అయిపోయింది. 30 minutes కంప్లీటెడ్ మొత్తం. ఇప్పుడు కనబడుతున్నాను ఎగ్జిట్ అయితే మనకు అక్కడ ఎంట్రీ ఎగ్జిట్ కాదు. వర్షం అయితే వరకు పొట్టు కొట్టింది. మొత్తం లేదు. పోతున్నాం ఇక స్టార్టింగ్ పాయింట్కి. వాళ్ళు ఏడున్నారేమో. టైం అయితే అయిపోయింది అంతే. పోయినసారి కొడుతురు పోయినసారి గీ షాప్లో దాచుకున్నా ఇక్కడ ఎదురుగా గిడ వస్తున్నావు కాంచన నడుచుకుని వస్తున్నావు ఇద్దరు. వాళ్ళు ఎడి తక్కువ ఏమి చెప్పలే నడుచుకుని వస్తున్నాడు. ఏ పార్కు? పార్కు చూసా, పార్కు టైం వాళ్ళు ఏడున్నారు వస్తున్నావు. ఎడి తక్కువ వీళ్ళిద్దరు దొరకబెట్టావా? ఇడి దిక్కు ఫంక్షన్ మన హాల్ ఉంది, రెస్టారెంట్. దాని కింద మెట్ల కింద ఉన్న లోపల ఫుటేజ్ కూడా చూసుకో. ఇల్లు కూడా పెట్టిన ఈయన మెట్ల మీద ఉన్నాడు, నేను మెట్ల కింద ఉన్నా. ఆ లాస్ట్ కి ఫంక్షన్ లాస్ట్ రెస్టారెంట్ 5 నిమిషాలు ఎక్కువ ఇచ్చింది మీకు చెప్పిరా? తెలియదు. అయినా వచ్చిన మేము టైం చూసుకుంటా అట్ట ఫోన్ స్విచ్ ఆఫ్. నాకు తెలిసివాడు షెట్లలో దాక్కోవచ్చు. వీళ్ళు ఫంక్షన్ హాల్ కాడ దాక్కురాడు. నేను వాళ్ళిద్దరు ఫంక్షన్ హాల్ కాడ దాక్కురాడు. నేను చెట్లలో తక్కువ ఫంక్షన్ హాల్ కాడ దాక్కురండి. ఫంక్షన్ కాదు, రెస్టారెంట్ లేదా? రెస్టారెంట్ కుర్చీలు అన్ని ఇట్లా రివర్స్ చేసి ఉన్నాయి గల్లా. మేము దాన్ని అడిదిక్కు మెట్ల కిందకున్నా, అటు ఎవ్వరు రాలే. నువ్వు ఈ జింగని దొరకట్టు, నువ్వు అడిది కమ్ములు ఇంకా దొరక రానుగా. నేను అప్పుడే ఫుటేజ్ తీసిన ఒకటే ఊరు. ఇక్కడికి వచ్చాం కరెక్ట్. ఇంటర్వ్యూ తీసుకుని ఇష్టమా? ఇలాగ రాలే. అప్పుడు దీంట్లో అందరు మంది ఉన్నారు, లైట్లు వేస్తున్నాయి. ఇలాగ రాలే. అలా తెలిసి బాబా లాగాలు పోయినాక లోపల వచ్చు. వాళ్ళు ఉన్నప్పుడు ఉన్నావు ఇక్కడ అందరు పనిచేసారు. వీడు ఎట్లా భయపడుతురు తెలుసా? ఏంది వీడు గీడెం చేస్తుండ ఆమెతురు. ఎప్పుడు కనబడ్డావు? వాళ్ళు కనబడ్డా వాళ్ళు లేరు కర్ర డ్రెస్ ఏమంటారు అలా చెప్పు. టేబుల్ కింద దాక్కోండి. నేను ఇడికి వచ్చినప్పుడు అక్కడ పనిచేసారు వాళ్ళు వర్కర్లు, అందుకే అడిగి రాలే ఇక.